మమ్మీ నేను కాలేజీలో వస్తాను, టైం అవుతుంది. ఎక్కే కాడ దిగే కాడ మంచిగా అల్లారల్లా కూరగాయలు జరంతా మంచిగా మంచిగా సరేనా? సరేలే మమ్మీ, నేను ఏమన్నా చిన్న పిల్లనా అని ఎప్పుడు ఎక్కే కాడ దిగే కాడ ఎప్పుడు సరే. కానీ బాక్స్ పెట్టినావా? నాకు పెట్టిన బాక్స్ పెట్టిన, వాటర్ బాటిల్ పెట్టిన, అన్ని పెట్టిన. నా బిడ్డ జమ్ము నీకు అనుకున్నారు కానీ బిడ్డ. సరే డాడీ, పోయేస్తాం, అది కాలేజ్ టైం అవుతుంది. బాయ్ బాయ్. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, ఏ ఇంట్లో పడుతుందో, ఎవరేమంటారో, ఎవరేం చేస్తారో అర్థమైతలేదయ్యా. ఏందే పిచ్చిదానా, మనకున్నదే ఒక బిడ్డ, మన బిడ్డను బయటకి ఎందుకు పంపిస్తామే? ఆ చెడుడే మన ఇంటికి రావాలి. ఏమోనయ్యా, ఎవరెట్లుంటాడో ఎవరెట్లా చంపుతాడో అర్థమైతలేదు. నువ్వు అన్నది నిజమే కానీ ఎవరికి అయిందని అందరికి అట్లా అవుతుందా అని పిచ్చిదానా. ఆయన మనకున్నదే ఒక బిడ్డ, ఉన్నదంతా దానికే. నువ్వు అన్ని కావాలి పిస పిస ఆలోచన పెట్టుకో కానీ పోయి చాయ్ పెట్టుకురా అన్నట్టు తలకే వస్తాను. సరేనయ్యా. చల్లకుండా వస్తలేదు కదా, ఏమైంది? అవునమ్మా, నేను కాలేజీకి వేస్తా. కాలేజీకి పోయేస్తావా? పోగానే జర పైలేము. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. తొవ్వంటి రాంగేందో పోంగేందో ఎర్రగా బుర్రగా ఉన్నవని ఆయన దేవతాన్ని వేసుకపోతుంది. సరేనా? మంచిగా చదువుకొని పేరుకు రా, బుద్ధికి రా, పోయిరా. ఏం చదువులో ఏమో ఈయనకైతే వరకు వేసాలేమో లేవు కానీ మరి చెప్పరా, ఇవాళ రేపు కూరగాయలు నమ్మేటట్టుంది అని రాతెట్టుంటే గట్ట అవుతుంది. ఏం చేస్తాం మరి? ఎండాకాలం తినాము, ఈ జామ చెట్టు కింద కూర్చుందామంటే ఆకు రాలింది రాలినట్టే. పొద్దుగాలు ఉడితే పొద్దుగాలకే పడుతుంది మళ్ళీ. ఏం చెప్తాను ఒక జామ చెట్టు కింద? ఇక ఓకే, ఆకు ఉడుతాను సపన బాగా రాలింది. ఎప్పుడన్నా కొద్దిసేపు కూర్చుందాం అన్నా కానీ అంత చిత్తడు ఉన్నదని ఉడుతాను. ఏం సంగతి ఏమో గిట వచ్చినావు? నీతో పని వాడు వచ్చిన. అబ్బో, నాతో ఏం పని అబ్బో? గడ కూర్చుందాం పాటు, చల్లగా ఉన్నది. గంత పెద్ద ముచ్చట, కూర్చో మరి. ఓ మల్లవ్వ, నీకు ముచ్చట తెలుసానే? నీకు ఊరి మీద ముచ్చట అన్నట్టుగానే తెలుస్తాయి ఏ ముచ్చటే అది. నీకు ఊరి మీద ముచ్చట అన్నట్టుగానే తెలుస్తాయి ఏ ముచ్చటే అది. ఏంది మల్లవ్వ, నువ్వు దగ్గర దాని ఏమన్నా అత్త గిట్ల మాట్లాడుతున్నావు? నేనేమన్నా చెప్పా ముచ్చట ఏందో? అయ్యో, ఆ కుమరయ్య కొడుకు ఆ మల్లవ్వ బిడ్డ చెట్ట పట్టలు వేసుకొని ఊరంతా తిరుగుతాను, నీకు తెలియదా? ఏంది నాకేమెరక? నాకు పని తీరుతుంది, నేను అవతలికి పోతానా, నా ఇంటి నేను వాడి సత్తా, నాకు ఆ ముచ్చట ఏమెరకలేదా బాబా? నిజంగానా? తెలిసింది, నీకే తెలియదా? తెలియదు పిల్ల, నిజంగా నిజమే. రేపు మాపు బయట పడుతుంది. అంతేనా? గంత అద్వానా? ఈ విషయం మీ దగ్గర చెప్పుదామని నేను వచ్చిన. నాకు కడుపులో ఏమన్నా మాట తాగుతుందా? తాగదు బిడ్డ, నువ్వు అన్నీ ఏదున్నా నాకు మంచిగా చెప్తావు, పూసకొచ్చినట్టు పొరిగింది అన్ని. నాకు మంచిగా చెప్తావు, పూసకొచ్చినట్టు పొరిగింది అన్ని. అయితే మానే కానీ మరి ఆ పోరడును మా పోరడు ఒకటే బడి ఒకటే క్లాసు. మరి ఆయన తీడిగిట్టనే వేసుకోవచ్చు ఇక్క గసంటి బుద్ధులు. ఏ మావనికైతే గసంటి లేవా పాడగా మంచి ఏ లేవు పిల్ల. నిజా నువ్వు చూస్తలేవా నేను ఎట్లా పెంచుతాను? మంచోడే. సరే అక్క, నాకు పనికి టైం అవుతుంది, నేను పోతాను. సరే సరే పో మరి. నీది ఒక పని, నీ పని వాళ్ళకి పో. నీకేం పని? ఊరి మీద ముచ్చట్టన్నీ కావాలి. ఊరి మీద తిండి ఉట్టి మీద లేదురా, ఊరి మీద తిండి ఉట్టి మీద లేదురా. మొగని భయం లేదా, అత్తమా భయం లేదు. ఏ భయం ఉన్నది నీకు? భయం లేని కూడా బాధ అట్లా గుడ్డు పెట్టినట్టు బాగా ఇటు అటు అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఆడ ఎంతకింత అంత జరిగిందో లేదో కానీ నలుగురికి చెప్పచ్చు దాకా నిద్రే పట్టదు దీన్ని నాలుక నాకు కలిగి ఉందా? ఇల్లు వెళ్ళి మాటలకి ఈడవుతాను ఆడవుతాను. ఏమిటికి వచ్చింది అసలు ముచ్చట? చూసుకున్నాను చూసుకుంటాను. ఓ సప్న, అయితవని నీ రీళ్లు చల్లకుండా నాకు ఆకలి అవుతుంది, అన్నం వేసుకురాపోవే. ఆగు, ఒక రీల్స్ అయిపోయాక అన్నం వండి పెడతా. తినకుంటే ఏమైనా చచ్చిపోతావా? నువ్వు గీ పనులకే పని చేస్తావే, రీళ్లు తీసుకున్నాడు ఆ ముచ్చట ఇక్కడ ఈ ముచ్చట అక్కడ చెప్పింది నీకు మనసులో పట్టది. వాళ్ళకు వీళ్ళకు నొల్లులు పెట్టించే పని తప్ప నీ దగ్గర మంచి పని అయితే అస్సలే లేదే. ఇది తర్వాత చూసావు కానీ నాకైతే అన్నం పెట్టేది అంత ఆకలి అవుతుంది. ఆగనే కదా. అమ్మ, నా బిడ్డకు ఏం తెలియదు,
చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కష్టం తెలియదు, ఏం తెలియదు. మంచిగా నా బిడ్డను మంచిగా చూసుకోమ్మా. నిన్నే నమ్మి పంపిస్తాను. బిడ్డ అవ్వగారిలైనా ఇదే, అత్తగారిలైనా ఇదే. మెట్టింటే కానీ పుట్టింటి కానీ పేరు రాకుండా చూసుకో. అవ్వ, నా బిడ్డకు అత్తమామ లేనందుకు అత్తమామ అయినా నువ్వే, అవ్వవైనా నువ్వే. మంచిగా చూసుకో. నాకున్నది ఒక్క బిడ్డ. అవ్వ చెప్పినట్టు నడుచుకో బిడ్డ. అవ్వ జాగ్రత్త చూసుకో. నాకున్నది ఒక్క బిడ్డ. నా బిడ్డను మీ చేతిలో పెడతాట. అల్లుడు మంచిగా చూసుకో. మంచిగా చూసుకుంటా. పోతాను నాని. మంచిగా ఉంది. సోని ఏంది గదే సూత్త అన్నమే ఉన్నది, పూర గదే చారు ఉన్నది. ఏంది ఇంట్లో ఏం లేవు, అందుకే చార్జ్ చేసిన. పని లేదు, పాట లేదు. కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టి నీ కూరలు వండాలి. నువ్వేం పనికి పోవు, ఏం కావు. ఇంట్లో పడి ఉంటావు ఎప్పుడు చూసినా కూడా. ఇంకేం చేయాలి చారు కాకపోతే? ఉప్పు ఉంటే నూనె ఉండదు, నూనె ఉంటే కారం ఉండదు, ఏముండదు ఇంట్లో. ఇంకా పనికి పోవు, ఏం పోవు, ఇంకా కూర వండలేదు అంటున్నావా? చారు కాకపోతే ఇంకేం చేయాలి చెప్పు? ఏం లేని ఇంట్లో నీకు పనే చేత కాదు, ఇంకా చారు అని మాట్లాడతాను నా మీద. ఏంది నా పని గురించి మాట్లాడతాను? ఇన్ని రోజులు ఎవరిది ఎత్తి తిన్నావు? మీ అయ్యది ఎత్తి తిన్నావా? మీ అబ్బాయి ఎత్తి తిన్నావా? ఇన్ని రోజులు ఏంది తిన్నావు? గడ్డి తిన్నావా? మా అబ్బాయి జోలి నీకెందుకు? బాగానే మాట్లాడుతున్నావు ఏమో. ఎప్పుడు చూసినా మా అబ్బాయి జోలి తిస్తావు. మాటలు ఎత్తాను ఏంది? పోరా పో. నీకు ఎన్నడేం సుఖం లేదు పో. అవనాలు లేదు, అయ్యనాలు లేదు. పెళ్ళాన్ని చేసుకుంటే పెళ్ళంతోనే సుఖం లేదు, అత్తమావతోనే సుఖం. ఓ శివ, శివ ఆగా. కొట్టి బయట ఎప్పుడైనా మా అమ్మ నాన్న కొట్టాలే నన్ను. ఏమైందే సోని? ఇంట్లో అక్క ఇవాళ ఆగలి. ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న కొట్టిండానే? నువ్వు ఇక్కడ ఎందుకుంటాను? ఓ పోరి, అదేటో పోయిందే. మంచిగా బట్టలు చదువుకొని పో. నేను చెప్పినట్టు నువ్వు మళ్ళీ ఆడ వచ్చిందనుకో దెబ్బలు తంతాడు. సప్న, ఆకలి అయితే అన్నం వేసే రావే. ఇంకా అత్తలేవు అనుకున్నా, ఇడికి కూడా తలగబడ్డావా? సోని, దీని మాటలు పట్టించుకోకు. దీన్ని రీల్ గొడవ. దీని అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఇక్కడదక్కడ అక్కడిది ఇక్కడ చెప్పి అందరి సంవత్సరం నాశనం చేస్తుంది. నీ సంవత్సరం నువ్వు నాశనం చేసుకోకు బిడ్డ. నీ భర్తను నువ్వు దగ్గర తెచ్చుకో. మీరిద్దరు ఒక్కటై బతుకులు బిడ్డ మంచిగా. మొగనికి బుక్కడి బువ్వ కూడా పెట్టదే ఇది. దీని మాట నువ్వు అసలైనకే సోని, నీ జీవితం నాశనం చేసుకోకు. బువ్వ పెట్టందే గుట్ట గుట్ట అయినవా? అయ్యో అన్న, ఆమె చెప్పింది అన్న, నా మంచిగా చెప్పింది. నే అన్న నువ్వు బాగానే ఉన్నావు. ఉట్టి ఆమె తిడుతున్నా. పో అక్క బువ్వ అట పెట్టుకో. రావే, బువ్వ పెట్టావు రావే. నేను నన్ను పనికి తోలుతాను, నువ్వు రీల్ చేసుకుంటాను. పనికి తోలుతాను, నువ్వు రావే. నడివే. ఇక్కడ మనశ్శాంతి ఉండనిస్తాయి కదా. అబ్బా, ఈ అబ్బాయి పొలం కాడ బాగా లేట్ అయింది. ఏం కూర అండి? ఆకలి అవుతుంది. అన్నం వండను, ఏం కూర వండాలి? పచ్చడి ఉన్నది, పచ్చడి వేసుకొని తిని ఇప్పుడు. నీ అబ్బా నీకేం పని ఉన్నదే? పొద్దుంత పొలం కాడి పొద్దున ఉపాసం పోయినా ఈ ఇంట్లో ఇంత కూర అనే సాధన అవుతుందా నీకు? పచ్చడి నన్ను భయపడి పడిపోయి వచ్చాయి. నీ అవ్వ కూర భయం తగ్గదు నీకు. అవు బిడ్డ ఒకసారి వస్తానా? ఆల్రెడీ ఏమైందిరా? ఏమైందండి? అల్లు రాలే నాన్న. ఎందుకు నేను డొల్లి పెట్టుకొని వచ్చిన. రొల్లు పెట్టుకున్నావు? ఎందుకు? ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకున్నావు? ఆయన నన్ను కొట్టిండు, నేను వచ్చిన లొల్లి పెట్టుకొని. దేని కొట్టిండు బిడ్డ? కూరగాయలు ఏం లేక చారు చేసిన నాన్న, అందుకే నన్ను కొట్టిండమ్మా. రోజు పిచ్చిదానా ఈ చిన్న విషయానికి అలిగి అత్తవానే ఎట్లంటే అమ్మ నేను ఎంత లొల్లి పెట్టుకుంటాం? అట్లా అమ్మ పోతుంది ఎప్పుడన్నా? చూడలేదు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు కూడా లొల్లి పెట్టుకున్నాం. ఒక 2 నిమిషాలు నాకు మేము అయిపోయిందా చూసినావా నువ్వు ఎప్పుడన్నా? నేను చూసిన నాన్న ఇప్పుడే. మరి సంసారం అంటే ఇదేనేమో. అది బిడ్డ నువ్వు ఇక్కడ తిను, తీసుకుపోయి వడగొట్టుకొస్తా. వాళ్ళు ఏమనుకుంటారు పెట్టుకో. సరే అమ్మా. లొల్లి పెట్టుకుంటే ఇల్లు ఇడిచి పెట్టుకోదేవో తన ఆడిది. సంసారం కాదా? ఇయ్యాల కాకుంటే రేపు కూడు ఉండాలి. మానడయి కాడు అలాగే అవగారింటికి పోతుందా? మేము గిట్నేసేసినావా నాడు? ఎన్నో లొల్లులు అత్తతోని, మామతోని, ఆడబిడ్డలతోని, బావలతోని, మరుదులతోని
ఎన్ని ఎగించుకొచ్చినాం, ఎన్ని ఎగించుకొస్తే గీడి దాకా వచ్చినాం. అట్టుగానే సంసారం అంటే మరి ఓర్చుకోవాలి, ఓపిక ఉండాలి. తను చూడు ఇవాళ ఏదో కథ జరుగుతుంది, చూడు చూడు చెప్తాను. వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయితే నీకు సంబరం అవుతుందా అనే ఛీ. వాళ్ళని కలిపే ప్రయత్నం చేయాలి కానీ చెడిపోయే ప్రయత్నం చేయొద్దు. నీకు అన్ని చెడగొట్టుకున్నామేనే. నాకు ఎవరిదో ఒక్కరిది సంసారం కూలగొట్టేదాకా నాకు మనశ్శాంతే ఉండదు. ఛీ, ఇక నువ్వు ఉన్నవి ఎందుకు దిష్టి కళ్ళోడా. వాళ్ళు చిన్నపిల్లలమ్మా, తెలిసి తెలియక ఏదో తప్పు చేస్తే నువ్వే క్షమించాలి కదా. పెద్దదానివి, క్షమించే గుణం నీకే ఉండాలి కదా. నువ్వే ఇట్లా పట్టింపులకు పోతే ఎట్లా చెప్పమ్మా? చిన్నదానికి పెద్దదానికి లొల్లి పెట్టుకొని ఉరికేస్తారే. ఏదైనా ఉంటే నాతో చెప్పాలి. అమ్మాయి ఒక గిట్లా, అమ్మాయి ఒక గట్లా అని చెప్పాలి. అది లేనే లేదు. ఆడదాని రీతే లేదు దీని దగ్గర అంటే కాదు కానీ చిన్నదానికి పెద్దదానికి లొల్లేనా? కట్ల పిట్టి ఎవరినట్టు వరుతుంది. అద్దే పిల్ల అద్దే మంచిగా ఉంటుండే అనే చిలిక కోలే చెప్తానా. నాకైతే 10 మంది ఉన్నారు పిల్ల, ఇటు చూసినా వాళ్ళేనా. మళ్ళా నేను చెప్పేది నేను చెప్తలేనా? మంచి చెప్పకపోతే చెడు చెప్తానే, ఇడిపమ్మంటానే. బిడ్డ, ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత తన సొంత ఇల్లు అత్తగారి ఇల్లే. పుట్టిల్లు చుట్టంసు ఖర్చుడు తప్ప ఆ ఇల్లు నీది కాదు, ఈ ఇల్లే నీది. ఇంకెప్పుడు అత్తగారి ఇల్లు దాటి రాకు. అవ్వ, నా బిడ్డది పొరపాటే, మమ్మల్ని క్షమించు. ఏదో చిన్నపిల్ల. శివ, తప్పైంది నాన్న, ఇంకోసారి దాన్ని నేను వచ్చా ప్లీజ్. అబ్బా తప్పైందమ్మా నాది. సంసారం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి బిడ్డ. చెప్పుడు మాటలు వింటే సంసారాలే పోతాయి. ఎవ్వతి చెప్పుడు మాటలు వినకు. వినబడ్డదా? నాకైతే ఎవరు ఉన్నారు బిడ్డ? మీరు కాకపోతే. మీరు మంచిగా ఉంటేనే కదా నేను చూసుకుంటా బతికేది మిమ్మల్ని. శివ అక్క, అక్క ఆ బస్ టైం అవుతుంది అవ్వ. నాని బాయ్. ఇవాళ నేను అన్నమే తిన. ఎందుకే అలా సంసారం ఇచ్చకపోతుంది అనుకుంటే కలిసి ఉన్నది. నాకు ఇలా ఆకలే కాదు, నిద్రే పట్టదు అసలు. నీ అసొంటలకు ఇది ఒక కనువిప్పే. మంచిగా అయింది, నీకు మంచిగా అయింది. ఎప్పుడు నా మీద ఏడ్చత్తావు. పిసదనా, నేను నీ మీద ఏడ్చలే, నువ్వు మంది సంవత్సరాల మీద ఏడుతావే. ఛీ.